గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో 6th సమ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం కంటిన్యూగా సమ్ చెప్పుకుంటూ వస్తున్నాం. 6th సమ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆ సమ్ ముందుగా నోట్ చేసుకోండి. మనం ఎలా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. శ్రీమతి పరిమళ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్. ఒక పేరాలాగా ఇచ్చాడు, ఒక్కొక్కసారి ఇలా కూడా ఇవ్వచ్చు, అందుకని నోట్ చేసుకోండి. శ్రీమతి పరిమళ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్, her salary details are as follows. Continue para. Basic pay Rs 18,000 rupees per month. DA 5,000 rupees. HRA 3,500 per month. Bracket lo she is living in her own house. Start. Entertainment allowance 1,000 per month. CCA 1,500 per month. Professional tax paid by her Rs 175 per month. Compute income from salary if she is working in a government college. సార్ చూసుకోండి. శ్రీమతి పరిమళ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్. హర్ సాలరీ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. బేసిక్ పే Rs 18,000 per month. DA 5,000. HRA 3,500. She is living in her own house. Entertainment allowance 1,000 per month. CCA 1,500 per month. Personal tax paid by her 175 rupees per month. Compute income from salary if she is working in a government college. And తెలుగు మీడియం కూడా రాసుకో. తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకున్నామా. శ్రీమతి పరిమళ లెక్చరర్గా పనిచేయుచున్నది. శ్రీమతి పరిమళ లెక్చరర్గా పనిచేయుచున్నది. ఆమె జీతపు వివరాలు
ఆమె జీతపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆమె జీతపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. బేసిక్ వేతనము ఒక పేరా కింద రాసేసుకోవడం. బేసిక్ వేతనము నెలకు 18,000 రూపాయలు. బేసిక్ వేతనము నెలకు 18,000 రూపాయలు. డిఏ 5,000 రూపాయలు. డిఏ 5,000 రూపాయలు. హెచ్ఆర్ఏ నెలకు 3,500. నెలకు 3,500. నెలకు 3,500 బ్రాకెట్లో ఆమె సొంత గృహములో నివసించుచున్నది. ఆమె సొంత గృహములో నివసించుచున్నది. వినోద అలవెన్సు నెలకు 1,000 రూపాయలు. వినోద అలవెన్సు నెలకు 1,000 రూపాయలు. సిసిఏ నెలకు 1,500 రూపాయలు. 1,500 రూపాయలు. ఆమె ప్రతి సంవత్సరము 175 రూపాయలు వృత్తి పన్నును చెల్లించుచున్నది. ఆమె గవర్నమెంట్ కాలేజీ నందు పని చేయుచున్నది. ఆమె గవర్నమెంట్ కాలేజీ నందు పని చేయుచున్నది. ఆమె జీతము నుండి ఆదాయమును లెక్కించండి. ఆమె జీతము నుండి ఆదాయమును లెక్కించండి. ఆమె జీతము నుండి ఆదాయమును లెక్కించండి. ఓకే, సమ్ ఇదండి. ఏమని చెప్తున్నాడు సమ్ మనకంటే, పరిమళ అనే ఆవిడేమో లెక్చరర్గా పనిచేస్తుంది. ఆవిడకి నెలకి 18,000 రూపాయలు శాలరీ వస్తుంది. అలాగే డిఏ రూపంలో 5,000 రూపాయలు వస్తుంది. అలాగనే హెచ్ఆర్ఏ 3,500 వస్తుంది. అలాగనే ఎంటర్టైన్మెంట్ అంటే వినోదభత్యం 1,000 రూపాయలు ఇస్తారు నెలకి. అలాగే సిసిఏ 1,500 ఇస్తారు. వృత్తి పన్ను 175 రూపాయలు చెల్లిస్తుంది. ఆవిడ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంది. ఆమె యొక్క వివరాల నుంచి ఆమెకు వచ్చేటువంటి జీతంలో పన్ను చెల్లించవలసిన జీతమును కనుగొనమని చెప్పి మనల్ని అడుగుతున్నారు. ఏమండి, మనం ముందుగా ఏం చేయాలండి అంటే ఒక టేబుల్ ఓపెన్ చేసుకోవాలా. వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ ఒక పేజీ ఉండేలాగా ఫార్మేట్ గీయండి. ఫార్మేట్ని గీయండి.
ఓకే, ముందుగా ఒకసారి చూద్దాం, చూడండి. ముందు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత మీరు నోట్ చేసుకుంటారు. కానీ ఏమండి, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడండి అంటే ఈమె యొక్క శాలరీ 18,000 రూపాయలు చెప్పాడు. అందువల్ల యువర్ శాలరీ అండర్ సెక్షన్ 17 సబ్ సెక్షన్ 1 ప్రకారం బేసిక్ పే ఎంత అంటే 18,000 రూపాయలు చొప్పున 12 నెలలకి 2,16,000. ఇవిడికి కమిషన్ కానీ బోనస్ కానీ అలాంటివి ఏమీ లేవు. అందువల్ల ఇది ఒకటే శాలరీ ఉంది. దీన్ని కూడి బయట 2,16,000 తెచ్చాను. నెక్స్ట్ అలవెన్సెస్. అలవెన్సెస్ అంటే అండర్ సెక్షన్ 17 సబ్ సెక్షన్ 3, 17 అండర్ 3 సబ్ సెక్షన్ 2 అండ్ 17 అండర్ సెక్షన్ 17 సబ్ సెక్షన్ 3F2. ఓకే, ఇక్కడ డిఎన్ఎస్ అలవెన్స్ 5,000 రూపాయలు ఇస్తున్నారు నెలకి, సంవత్సరానికి 60,000 రూపాయలు. లాస్ట్ టైంలో కూడా చెప్పుకున్నాం, డిఏ పైన వేయకూడదు. ఎప్పుడైతే శాలరీలో పార్ట్ అంటారో, జీతంలో పరిగణనలోకి తీసుకుంటున్నాను అని అంటారో అప్పుడు మాత్రమే పైన వేయాలి, లేకపోతే కేవలం అలవెన్స్లో మాత్రమే వేయాలి. ఓన్లీ డిఏ అని అన్నారు అంతే ఇక్కడ. అందువల్ల 5,000 రూపాయలు ఇంటూ 12 అంటే 60,000 రూపాయలు. తర్వాత ఇంకా ఈ గవర్నమెంట్ తనకి ఇంటి నివాసం నిమిత్తంగా పర్ మంత్ 3,500 పే చేస్తుంది. ఆ లెక్కని వారు సంవత్సరానికి 42,000 రూపాయలు ఇవిడికి ఇస్తున్నది. అయితే దీని నుంచి ఈమెకి మినహాయింపు ఏమీ రాదు. ఎందుకంటే ఇవిడి అద్దెంట్లో ఉండట్లేదు, ఆమె సొంతంగా ఒక ఇల్లు కట్టుకుని ఉంది. అందువల్ల అందులోనే నివాసం ఉంటుంది. అంటే సొంత ఇంటికి తను ఏమీ అద్దె పే చేయదు కదా, అందువల్ల ఇంక ఎగ్జామ్షన్ ఏమీ కూడా రాదు. వారు ఇచ్చిన మొత్తం జీతానికి కలిసిపోతుంది. అంటే ఇక్కడ హెచ్ఆర్ఏ 3,500 ఇంటూ 12 అంటే 42,000. ఈ ఎగ్జామ్షన్ నీళ్ళు అంటే ఇప్పుడు 42,000 రూపాయలు మనకి కౌంట్లోకి వస్తుంది. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటే వినోద అలవెన్స్. వినోద అలవెన్స్ ఎంత అండి అంటే 1,000 పర్ మంత్ అన్నారండి. అంటే 12 నెలలకి ఎంత అవుతుంది? 18,000 రూపాయలు అవుతుంది. 12 నెలలకి 18,000. ఇంకా ఏమి ఇచ్చారండి? సిసిఏ ఇచ్చారు. సిసిఏ ఎంత ఇచ్చారు? 1,500 పర్ మంత్. అంటే 12 నెలలకి ఎంత అవుతుందండి? 18,000. ఇక్కడికి మొత్తం అంతా కూడుకుంటే 1,32,000 రూపాయలు బయటకు వచ్చింది. అంటే అలవెన్స్లు 1,32,000 వచ్చింది. తర్వాత ఇంకా ఏమైనా ఇచ్చామా? పెరిక్విజిట్స్. పెరిక్విజిట్స్ అంటే ఏంటండి? పెరిక్విజిట్స్ అంటే మీకు తెలుసు కదా, ఏమిటంటే పెరిక్విజిట్స్ అంటే మనం ఉచితంగా ఇచ్చినవి ఏమన్నా ఉంటే పెరిక్విజిట్స్. ఈ సమ్లో మనకు అటువంటి పెరిక్విజిట్స్ ఏం లేవు కాబట్టి ఇది నిల్. బయట కూడా నిల్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ గీత, బయట కూడా గీత పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీకి సంబంధించి అంటే జీతానికి మారుగా మనం ఏమన్నా ఇస్తున్నామా అంటే ఏమీ ఇవ్వట్లా. అందుకని ఇక్కడ డాష్, బయట డాష్. అండ్ ఇక్కడికి ఈ రెండు కూడితే 3,48,000 వచ్చింది. నాకు బోర్డు సరిపోలేదు కాబట్టి సెకండ్ సైడ్ వేస్తున్నాను. ఇది ఏంటంటే 3,48,000 గ్రాస్ శాలరీ. మరొకసారి గ్రాస్ శాలరీ ఇక్కడ తీసుకున్నాను. మీరు కంటిన్యూ చేస్తారు కాబట్టి మరోసారి రాయని అవసరం లేదు. గ్రాస్ శాలరీ 3,48,000. ఓకే, ఈ 3,48,000కి ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయా? ఏమైనా డిడక్షన్స్ ఉన్నాయా అంటే ఒకటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి డిడక్షన్ ఇవ్వాలి అంటే మనం ఏం చూస్తామండి అంటే 5,000 రూపీస్ మినిమం అమౌంట్ ఒకటి. తర్వాత శాలరీ మీద 20% క్యాలిక్యులేట్ చేసి అదొకటి. యాక్చువల్ అమౌంట్ ఒకటి. ఈ మూడిట్లో విచ్ ఈజ్ లీస్ట్ అని చూసి దాన్ని మనం కన్సిడర్ చేయడం అనేటువంటిది చేస్తున్నాం. ఆ ప్రకారంగా ఈమెకి ఈ శాలరీ మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే 43,200 వచ్చింది. ఇలాగా 2,16,000 మీద. కాబట్టి తర్వాత యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత అంటే 12,000 ఇచ్చారు, నెలకి 1,000 రూపాయలు చొప్పున. కాబట్టి అలాగే ఫిక్స్డ్ అమౌంట్ ఎంత? 5,000. ఇక్కడ చూడండి WEL రాశానంటే తెలుసు కదా మీకు, విచ్ ఈజ్ లీస్ట్ అంటే 5,000 లీస్ట్. అందుకని 5,000 రూపాయలు తీసుకున్నాం. ఇంకా ఏమి ఇవ్వాలి మనం? ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి డిడక్షన్ ఇవ్వాలి. 750 ఎంత? 175 రూపాయలు పర్ మంత్ పే చేస్తుంది. అందుకని 12 నెలలకి 2,100 ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇవి రెండు కలిపితే 7,100 రూపాయలు డిడక్షన్స్ తీసేస్తే మనకి 3,40,90,000 రూపాయలు ట్యాక్సిబుల్ శాలరీ.
పన్ను చెల్లించదగినటువంటి జీతము 3,40,900 రూపాయలు వచ్చింది. ఓకేనండి. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నోట్ చేసుకొని చెప్తాను, తర్వాత తెలుగు మీడియం నోట్ చేసుకుందా. కానీ ముందు టేబుల్ గీయండి. పర్టికులర్స్ అమౌంట్ ఒక 1 పేజీ ఉండేలా గీయండి. గీతలు గీసారండి. ముందుగా నోట్ చేసుకున్నాము. పర్టికులర్స్ అమౌంట్ గీశారు. శాలరీ రాసుకోండి. శాలరీ US 17/1 of the goal line. Basic pay 18,000 into 12 2,16,000. బయట కూడా 2,16,000 గీత కొట్టేయండి, ఇంకేం లేదు. తర్వాత అలవెన్సెస్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 of 2 రాస్తున్నారు కదా మీరు, అలా రాసుకోండి. డిఏ 5,000 into 12 5,000 into 12 60,000. 5,000 into 12 60,000. తర్వాత హెచ్ఆర్ఏ 3,500 into 12 3,500 into 12 42,000. దీనికి తగ్గింపు లేదన్నాను కదా. మైనస్ ఎగ్జామ్షన్ నిల్ బయటికి 42,000. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 1,000 into 12 12,000. తర్వాత CCA 1,500 into 12 18,000. బయటికి 1,32,300. పెరిక్విజిట్స్ అండర్ సెక్షన్ 17 of 2 దాని కింద నిల్ ఏమి లేవు, డాష్. తర్వాత ప్రాఫిట్ లియూ ఆఫ్ శాలరీ అది డాష్. అక్కడికి టోటల్ చేయండి. 3,48,000 వచ్చింది. దాని ఎదురుగా గ్రాస్ శాలరీ అని రాసుకో. దాని దిగువన మైనస్ డిడక్షన్స్. దాంట్లో ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఫస్ట్ పాయింట్ 20% ఆఫ్ శాలరీ 2,16,000 into 20%.
2,16,000 ఇంటూ 20%. 43,200. 43,200. రెండో పాయింట్, యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 12,000. 12,000. మూడోది RS 5,000. RS 5,000 యాజ్ పర్ యాక్ట్ అనమాట అండి. 5,000. అదిగుని WEL తెలుసు కదా, విచ్ ఎవర్ ఈస్ లీస్ట్. ఇందులో 5,000 లీస్ట్ కదా, బయట 5,000 వేసుకోండి ఎన్నర కాలంలో. 5,000. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. 175 ఇంటూ 12. 175 ఇంటూ 12 2,100. బయటికి 7,100. తీసేయండి. తీసేస్తే 3,40,900. 3,40,900 ట్యాక్సిబుల్ శాలరీ అని రాయండి. ట్యాక్సిబుల్ శాలరీ అని రాసు. తెలుగు మీడియం గీతలు గీసారమ్మా? తెలుగు మీడియం నోట్ చేసుకోండి. వివరాలు మొత్తం టేబుల్. వివరాలు మొత్తము. వివరాలు మొత్తం. ముందుగా జీతము. సెక్షన్ 17 బ్రాకెట్లో 1 17/1 అనమాట. జీతము సెక్షన్ 17 బ్రాకెట్లో 1. అదిగోని మూల వేతనము, బేసిక్ వేతనము లేదా మూల వేతనము అని రాసుకోండి, ఎలాగైనా పర్లేదు. 18,000 ఇంటూ 12. 18,000 ఇంటూ 12 ఎన్నర కాలం 2,16,000. 2,16,000 టోటల్ చేసి బయట అదే వేసేయండి. 2,16,000 అయిందండి. నెక్స్ట్ అలవెన్సులు అని పెట్టండి. అలవెన్సులు సెక్షన్ 17 బ్రాకెట్లో 3 బయట రోమన్ 2. అలవెన్సెస్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 రోమన్ 2. దాని కింద DA లేదా కరువు భత్యం ఎలా రాసుకున్నా పర్వాలేదు. DA లేదా కరువు భత్యం 5,000 ఇంటూ 12. 5,000 ఇంటూ 12 ఎన్నర కాలం 60,000. 60,000. నెక్స్ట్ HRA అని రాసేసుకోండి. HRA అంటే ఇంటద్దె అలవెన్స్. తెలుగులో రాసుకోవాలనుకుంటే మీరు ఇంటద్దె అలవెన్స్. HRA లేదా ఇంటద్దె అలవెన్స్ 3,500 ఇంటూ 12. 3,500 ఇంటూ 12 ఎన్నర కనుకన్నా లోపల వేసుకోండి. 42,000. 42,000 మైనస్ మినహాయింపు నిల్. ఇప్పుడు గీత కొట్టి ఎన్నర కాలం 42,000. 42,000. నెక్స్ట్ వినోద అలవెన్స్. 1,000 ఇంటూ 12. 1,000 ఇంటూ 12 12,000. 1,000 ఇంటూ 12 12,000. నెక్స్ట్ CCA 1,500 ఇంటూ 12. 1,500 ఇంటూ 12. 1,500 ఇంటూ 12 18,000. 18,000 ఇక్కడికి గీత పెట్టి బయట 1,32,000. 1,32,000. నెక్స్ట్ పెరిక్విజిట్లు సెక్షన్ 17 సబ్సెక్షన్ 2. పెరిక్విజిట్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 కింద నిల్ అని రాయండి. ఏమీ లేవు ఇక్కడ డాష్ నిల్ డాష్. నెక్స్ట్
ప్రాఫిట్ లియూ ఆఫ్ శాలరీ, ప్రాఫిట్ లియూ ఆఫ్ శాలరీ, ప్రాఫిట్ లియూ ఆఫ్ శాలరీ డాష్ 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 అక్కడికి కూడండి, అక్కడికి కూడేసింది 3,48,000, 3,48,000. దాని ఎదురుగా స్థూల జీతము అని రాసుకోండి, దాని ఎదురుగుండా స్థూల జీతం మైనస్ తగ్గింపులు, మైనస్ తగ్గింపులు. దాని కింద వినోద భత్యము లేదా వినోద అలవెన్స్, వినోద భత్యము లేదా వినోద అలవెన్స్. ఫస్ట్ పాయింట్ 20% జీతముపై 20%, జీతంపై 20%. బ్రాకెట్లో 2,16,000 ఇంటూ 20/100, 2,16,000 ఇంటూ 20/100 అంటే ఎన్నర కాలం కన్నా లోపల 43,200, 43,200. రెండో పాయింట్ యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అంటే వాస్తవ వినోద భత్యం, వాస్తవ వినోద భత్యం 12,000, 12,000. మూడో పాయింట్ 5,000, 5,000. ఆ కింద బ్రాకెట్లో ఏది తక్కువ అయితే ఆ విలువ, ఏది తక్కువ అయితే ఆ విలువ అని చెప్పి బయట 5,000 వేసుకో. ఏది తక్కువ అయితే ఆ విలువ బయట 5,000 వేసుకో. నెక్స్ట్ వృత్తి పన్ను, వృత్తి పన్ను 175 ఇంటూ 12, 175 ఇంటూ 12 2,100, 2,100. ఇక్కడ బయటికి 7,100, 7,100. ఇది ఇందులోంచి తీసేస్తే 3,40,900, 3,40,900. ఇక్కడ మనకి ఈ సమ్ అయినట్టయితే చేయడానికి చాలా సులభంగా కనిపించింది. ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ అయ్యేవి కూడా లేవు, అందువల్ల మనం బాగానే చేయగలిగాం. ఎప్పుడైనా సరే మనం సాలరీస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే జీతం నుంచి ఆదాయమును మనం లెక్కించేటప్పుడు శాలరీకి సంబంధించిన అంశాలు ఏమున్నాయో గుర్తుపెట్టుకొని పదే పదే చెప్పుకుంటున్నాం. అలాగే రెండో సైడ్ హెడ్డింగ్ ఏంటంటే అలవెన్స్లకు సంబంధించి, మూడవది పెరిక్విజిట్లకు సంబంధించి, నాలుగవది ప్రాఫిట్ లియూ ఆఫ్ శాలరీ అవండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రాస్ శాలరీ వచ్చేసిన తర్వాత డిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీస్తే అప్పుడు వచ్చేది ట్యాక్సిబుల్ శాలరీ, అదే మనం పన్ను విధించదగినటువంటి ఆదాయం. ఒకసారి ఎగ్జామ్స్లో ఈ రకంగా పారా టైప్లో కూడా సమ్ ఇచ్చేటువంటి సందర్భాలు మనకి కనిపించవచ్చు. ఒక్కోసారి నిన్న మొన్న మనం చెప్పుకున్నట్టుగా యూనిట్లో అంటే పాయింట్స్ వైజ్గా కూడా సమ్ ఇచ్చేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. అందువల్ల మీరు చూసుకొని ఏ రకంగా వాళ్ళు సమ్ ఇస్తే ఆ రకంగా మీరు చేయడం అనేటువంటిది మంచిది. అలాగే లాస్ట్ మనం నిన్న చెప్పుకున్నప్పుడు దేని గురించి చెప్పానండి అంటే పిఎఫ్ గురించి చెప్పాను, ప్రావిడెంట్ ఫండ్ గురించి. కానీ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఏమని చెప్పానండి, ఉద్యోగస్తుడు తన యొక్క జీతంలో కొంత మొత్తాన్ని సేవ్ చేయడం అనేటువంటిది జరుగుద్ది. అది కూడా తాను సేవ్ చేయడం కాదు, ఒక గుర్తింపు పొందినటువంటి సంస్థల్లో సేవ్ చేయడం జరుగుద్ది. ఉదాహరణకి ఎల్ఐసి కానీ ఏమండి, లేదా బ్యాంకులు కానీ, లేదా ఏమైనా గుర్తింపు పొందినటువంటి ద్రవ్య సంస్థలు కానీ అటువంటి దగ్గర ఈ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఉద్యోగస్తుడు తన జీతంలో నెలకి ఉదాహరణకి ఒక 1,000 రూపాయలు తీసి దాచేయడం అనుకోండి, సేమ్ అంతే మొత్తాన్ని యజమాని కూడా అతని మీద అమౌంట్ని రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎవరి బెనిఫిట్ కోసం అంటే కేవలం ఉద్యోగస్తుని యొక్క భవిష్యత్తు కోసం కాబట్టి అందుకనే దీన్ని ప్రావిడెంట్ ఫండ్ని మనం చాలా ముఖ్యంగా భావించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా యజమాని చెల్లించింది అలాగే ఉద్యోగి చెల్లించింది, ఈ రెండు కూడా అతని జీవితకాలం అంతా అంటే ఎంతైతే అతని పదవీ కాలం ఉందో
అంతకాలం కూడా డిపాజిట్ చేసి ఉంచుతారు. అతడు రిటైర్ అయిన సమయంలో అంతవరకు అతడు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్, అలాగే యాజమాన్యం వారు కట్టినటువంటి ప్రావిడెంట్ ఫండ్ మొత్తం కూడా పెద్ద మొత్తంలో అతనికి అందజేసినట్టయితే అతడు రిటైర్ అయిన తర్వాత తనకున్నటువంటి బాధ్యతలను నెరవేర్చుకోవడానికి ఆ మొత్తం అతనికి బాగా ఉపయోగపడుతుంది. అంటే పిల్లల యొక్క వివాహాలకు కానీ, ఉద్యోగాలకు కానీ, అతనికి ఉన్నటువంటి ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి కానీ, లేదా భవిష్యత్తులో అతనికి ఆసరాగా ఉండడానికి కానీ ఈ మొత్తం అతనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పిఎఫ్ అనేటువంటి దాన్ని అరేంజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మరొక సమయం చూద్దాం. థ్యాంక్ యూ.